న్యూస్ బులెటిన్ 10వ తరగతి పరీక్షల ఫలితాలపై సజ్జన స్పందన, తల్లిదండ్రులకు టీచర్లకు సిపి కీలక సూచనలు. మార్కులు జీవితాన్ని శాసించలేవని వెల్లడి. తెలంగాణలో పెట్రోల్ డీజిల్ కొరత, మంత్రి ఉత్తమ్ కీలక ప్రకటన. తెలుగు రాష్ట్రాల్లో ఇంధన శాఖ సర్కార్ భరోసా ఇస్తున్న తప్పని తిప్పలు. అశూరెడ్డి కేసులో మరో ట్విస్ట్, బిగ్ బాస్ డ్యూటీపై మరో సెక్షన్ అడ్డంగా ఇరికించిన ఆడియో కాల్. తెలంగాణలో భూముల విలువ పెంపు, ముందుగా 20% సర్కార్ కీలక నిర్ణయం. సికింద్రాబాద్ చెర్లపల్లి స్టేషన్లకు వెళ్లే రోడ్ల విస్తరణ, సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి లేఖ. నిప్పుల కొలిమిల తెలంగాణ 8 జిల్లాల రికార్డు స్థాయి ఎండలు, నిర్మల 46 డిగ్రీలు. కానిస్టేబుల్కు తీపి కబురు, త్వరలోనే భారీగా పదోన్నతులు, సరికొత్త ప్రమోషన్ విధానం. ఫ్యూచర్ సిటీలో మరికొన్ని గ్రామాలు విలీనం, బస్ టెర్మినల్, మెట్రో కనెక్టివిటీ. సీఎం రేవంత్ కీలక ప్రకటన. పెళ్లైన 2 నెలలకు ప్రీడే కావాలంటూ సెల్ టవర్ ఎక్కిన మహిళ, చూస్తూ ఉండిపోయిన భర్త. పాయల్ రాజ్పుత్ కన్నీటి పర్యంతం, నాన్న గుర్తొచ్చి వెక్కి వెక్కి ఏడ్చిన బ్యూటీ. చేతబడి చేసి నా ఫ్యామిలీని చంపేశారు, నన్ను కూడా లైంగికంగా ఇబ్బంది పెట్టారు అంటూ బిగ్ బాస్ తెలుగు బ్యూటీ కీర్తి భట్ ఆవేదన. హనీ ట్రాప్ లో చిక్కుకున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్ ను అతని స్నేహితుడు, గర్ల్ ఫ్రెండ్ కలిసి మోసం చేసి 81 లక్షలు దోచుకున్నారు. సోషల్ మీడియా ఉలిక్కి పడేలా చేసిన ఘటన. గేమింగ్ యాప్ వేదికగా మరో లవ్ జిహాద్. ఉత్తరప్రదేశ్ లోని డియోరియా జిల్లాలో అత్యంత విషాదకరమైన సంఘటన చోటు చేసుకుంది. పెళ్లిపీటలు ఎక్కాల్సిన ఒక యువతి పెళ్లి రోజే రోడ్డు ప్రమాదంలో మరణించడం ఆ కుటుంబాన్ని తీరని శోకంలో ముంచెత్తింది. హనీమూన్ మర్డర్ కేసులో సంచలన ట్విస్ట్, పోలీసుల తప్పిదం వల్లే సోనం కు బెయిల్. బెంగాల్ ఎన్నికల్లో బీజేపీ రింగింగ్ కు పాల్పడుతోంది. మమతా బెనర్జీ సంచలన ఆరోపణలు. ప్రాణ త్యాగానికి సిద్ధం కండి. లండన్ లోని ఇరాన్ ఎంబసీ వివాదాస్పద పిలుపు, బ్రిటన్ తీవ్ర ఆగ్రహం. ముంబైలో పహల్గాం తరహా దాడి ఘటన. కల్మా చదవలేదని ఇద్దరిపై కత్తితో దాడి చేసిన యువకుడు. నేను చాలా బాధపడ్డాను, ఇంకోసారి రిపీట్ కాకూడదు అంటూ పీఠాపురం వర్మ సహా టీడీపీ నేతలకు చంద్రబాబు వార్నింగ్. ఏపీలో సరికొత్తగా గ్రీన్ షాపులు, పాత వస్తువులు తీసుకున్న సరుకులకు ఉచితం. విశాఖ ఎక్స్ప్రెస్ లో మహిళ అత్యాచారం. ఆదివారం రోజు రైలులోని ఏసీ బోగిల ఘటన. మంగళవారం ఫిర్యాదు చేసిన బాధిత మహిళ. చంద్రబాబు ఫోన్ గురించి కేంద్ర మంత్రి ఆరా. ఫోన్ ఫీచర్లు అడిగి తెలుసుకున్న అశ్విని వైష్ణవ్. చంద్రబాబు దగ్గర ఫోల్డబుల్ ఆండ్రాయిడ్ ఫోన్. ఏపీలో విభిన్నమైన వాతావరణం, ఎండలతో పాటు వర్షాలు. ప్రజలకు ఏపీఎస్డిఎంఏ అలర్ట్. మా బట్టలు కాదు మీ చూపు మార్చుకోండి అంటూ శివాజీకి గాయత్రి గుప్తా స్ట్రాంగ్ కౌంటర్. డెకాయిట్ ఓటీటీ లాక్, హడ్విశేష్ యాక్షన్ డ్రామా స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్. 75 ఏళ్ల చంద్రబాబుని జైల్లో ఇండియన్ టాయిలెట్స్ లో కూర్చోబెడితే సినిమా వాళ్ళల్లో ఒక్కడు కూడా అడగలేదు అంటూ నటుడు రవిబాబు ఫైర్. గ్లోబల్ బాక్స్ ఆఫీస్ పై టాక్సిక్ గురి, మళ్ళీ వాయిదా అంటూ యష్ ఎమోషనల్ నోట్. గ్లోబల్ బాక్స్ ఆఫీస్ పై వారణాసి గురి. టాలీవుడ్ టచ్ చేయని మార్కెట్ లోకి సరికొత్త రాచబాట. మళ్లీ పెరిగిన బంగారం ధర. రానున్న రోజుల పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి. మరి ఏప్రిల్ 29న భారత కమోడిటీ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. గోల్డ్ 10 గ్రాములు 1,48,649 వద్ద స్వల్పంగా పెరిగి ట్రేడ్ అవుతుండగా, వెండి కూడా కొద్దిగా లాభపడి కిలో 2,38,570 వద్ద కొనసాగుతోంది. ఇవి ఈ రోజుకి సంబంధించిన వార్తలు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఊరిలో, మీ చుట్టుపక్కల ప్రాంతంలో ఏవైనా సంఘటనలు జరిగి ఉంటే మా ఛానల్ ని కాంటాక్ట్ అవ్వండి. మీరు మమ్మల్ని వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ అవ్వచ్చు. మీరు మాకిచ్చే నిజమైన న్యూస్ ని మా ఛానల్ టెలికాస్ట్ చేస్తాము. మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వాల్సిన నంబర్ 9866696179.